పరిశుద్ధుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలం వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకు లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందన. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ప్రతి రాత్రి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభువు చూపిన అద్భుతమైన కృపను బట్టి దేవునికి మనం ఎంతో రుణస్థులమై ఉన్నాం. ప్రియులారా, మీరు కూడా క్రమము తప్పకుండా ఎన్ని పనులు ఉన్నా గాని, ఎలాంటి పరిస్థితులలో కూడా క్రమము తప్పకుండా చక్కగా సమయానికి సంసిద్ధత కలిగి దేవుని వాక్యాన్ని వింటూ దేవునిలో ఎంతో బలపరచబడుచున్నందుకు నిజముగా సంతోషిస్తున్నా. ఎందుకంటే అనేక మంది నేటి దినములలో వాక్యము లేక అల్లాడిపోతున్న రోజులు. అయితే కొందరికి వాక్యము ఉన్నా కూడా దాని మీద ధ్యాస లేక నశించిపోతున్న పరిస్థితులు. కానీ మీరు చక్కగా దేవుని వాక్యమునందు ఆసక్తి కలిగి ప్రతిదినం క్రమము తప్పకుండా వర్తమానాలు వ్రాసుకుంటూ ఎంతో దేవుని యందు బలపరచబడుతున్నారు. నిజముగా ప్రభువు కూడా మనలను ప్రేమించి ప్రతిదినం ఒక నూతనత్వముతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక మంది బిడ్డలు ఈరోజు ప్రభువు ఏమి మాట్లాడతాడో అని ఆసక్తి కలిగి ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా మంది వర్తమానం అయిన తరువాత రాత్రి వేళ, అలాగునే పగటి వేళ నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడుతూ వాళ్ళ ఆత్మీయ అనుభవాలను పంచుకుంటున్నారు. వారు చెబుతూ ఉంటారు, అయ్యా ఇదిగో వర్తమానం కోసం ఎంత ఆసక్తి కలిగి ఉన్నామో. ఎందుకు అంటే ఎన్నడూ సంసోను జీవితాన్ని గూర్చి ఇన్ని రోజులు ఏ దైవజనుడు వాక్యాన్ని చెప్పడం మేము వినలే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా ఒక విశ్వాసికి, ఒక సంఘానికి, ఒక దైవజనునికి ఎలాంటి వర్తమానములు అవసరమో ఆ రీతిగా దైవజనునిగా మిమ్మును మరుగుపరిచి మాతో మాట్లాడుచు బలపరుస్తున్నాడు. మేము ప్రతిదినం ఈ దినం దైవజనుని నోట ఏ మాట వస్తుందో, ఏ అంశాన్ని దైవజనుడు బోధిస్తాడో అని ఎదురు చూస్తున్నామని చాలా మంది నాతో పిల్లారా వారి యొక్క అనుభవాలను, వారి యొక్క సంతోషాన్ని పంచుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. మీలో కూడా చాలా మంది చక్కగా వాక్యం వింటూ వాక్యమునందు చక్కగా పిల్లల ఆనందిస్తూ దేవునిని ఘనపరుస్తూ ఆధ్యాత్మికముగా ఎదుగుతున్నందుకు దేవుణ్ణి మహిమపరుస్తున్నా. ఈ రాత్రి కాలం వేళ సంసోను దెలీలాతో మాట్లాడిన మొదటి మాటను గూర్చి మనము ధ్యానించబోతున్నాం. దెలీలా, సంసోను నీ మహాఫలం ఎక్కడ ఉందో
నాకు చెప్పు అని లాలన చేస్తున్నప్పుడు సంసోను ఆమెతో మాట్లాడిన మొదటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యొక్క లేఖనములో నుండి వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడదాం. మీ బైబిల్ గ్రంథాన్ని దగ్గర పెట్టుకున్నారా? ప్రియులారా, నోట్సు పెన్ను రెడీ చేసుకున్నారా? ఎందుకంటే ప్రభువు అనేకమైన విషయాలను మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక వాటిని వ్రాసుకోవడం, భద్రపరచుకోవడం, తగిన సమయములో వాటిని చదువుకోవడం చాలా అవసరమయ్యింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగునే రేపు శుక్రవారం ఆరాధన లేదు, కానీ పై వచ్చే శుక్రవారం అనగా 17వ తారీఖు ఉదయం 9:30 నుండి 11:30-12 గంటల లోపు మన యొక్క ఎల్పిఎఫ్ మినిస్ట్రీస్ సంఘములో మొదటి ఆరాధన జరగబోతూ ఉంది. లాక్డౌన్ ప్రారంభించడం మొదలుకొని ఇప్పటి వరకు మనము స్వతంత్రముగా ఆరాధించుకోవడానికి అవకాశము లేదు, కానీ 17వ తారీఖు నుండి ఆరాధనలు జరిపించుకోవచ్చని కువైట్ ప్రభుత్వం వారు విడుదల చేసిన ప్రకటనను బట్టి వచ్చే శుక్రవారం ఉదయం 9:30కే ఆరాధన ప్రారంభిస్తున్నాం. దేవుని పిల్లలైన వారు, ఆయా స్థలాలలో ఉన్నవారు, దేవుని యొద్దకు ఆసక్తి కలిగి రాగలిగిన వారు 9:30 నుండి 10 గంటల లోపే దేవుని ఆలయానికి రావాలి అని ప్రభువు పేరట మనవి చేస్తున్నాం. ఎందుకంటే మొదటి ఆరాధన గనుక ఉత్సాహముతో ప్రభువు సన్నిధిలో చేరి మనము దేవునిని ఘనపరచబద్ధులై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి కాల వేళ లేఖనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. సంసోను 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పెను. ప్రియులారా, సంసోను దెలీలాతో మాట్లాడినటువంటి మాట, 7 నిరవంజి సువ్వలతో నన్ను బంధిస్తే నేను బలహీనుడునై సామాన్య మానవుని వలె మారిపోతాను అని చెప్పాడు. దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన పరమ తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాల వేళ దైవజనునిగా మీకును వాక్యాన్ని వింటున్న ప్రజలకును మధ్య నిలబడి ఉన్న పరమ తండ్రి, నిదాసునిగా నన్ను మరుగుపరచండి. వాక్యము వింటున్నటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మహిమ పొందుమని, నిదాసుని జ్ఞాపకం చేసుకొని బలపరచి వాడుకోనుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, గత రాత్రి వేళ ఎన్నో అమూల్యమైన విషయాలను ప్రభువు మనతో మాట్లాడాడు. దెలీలా అనబడుతున్న స్త్రీలోనికి ఎప్పుడైతే ధనాపేక్ష వచ్చిందో, సంసోను ఆమెతో యథార్థముగా మాట్లాడకుండా
అబద్ధము మాట్లాడుతున్నాడు, ఆమెను మోసగిస్తా ఉన్నాడు. సంఘములోనికి ఎప్పుడైతే ధనాపేక్ష వస్తూ ఉందో, లేక ఒక కుటుంబములోనికి లేక ఒక మనిషిలోనికి ధనాపేక్ష వస్తూ ఉందో, దాని వెనుక అబద్ధం అనేది వస్తూ ఉంది అని నేర్చుకున్నాం. పరిశుద్ధ గ్రంథమును బట్టి అబద్ధమునకు జనకుడు ఎవరు అంటే అపవాది అని వాక్యం బోధిస్తుంది. చూడండి వాక్యాన్ని, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుతున్నాను. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము ననుసరించియే మాటలాడును. వాడు అబద్ధీకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ప్రియులారా, లేఖనం మాట్లాడిన మాట, వాడు అబద్ధీకుడును అబద్ధమునకు తండ్రి అని వాక్యం బోధిస్తుంది. అనగా ఒక వ్యక్తి అబద్ధమాడుతున్నాడు అనంటే అతనికి తండ్రిగా సాతానుడు ఉండి నడిపిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలమైన మనకు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రిగా ఉండి మనలను నడిపించాలి అని వాక్యం బోధిస్తుంది. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మచేత నడిపించబడితే దేవుని కుమారులవుతారు. అపవాది చేత నడిపించబడితే అపవాది పిల్లలవుతారు. దేవుని లేఖనములో అబద్ధమాడు ప్రతివాడు మీరు గాని, వాక్యం బోధిస్తున్న నేను గాని, అబద్ధమాడే ప్రతి వ్యక్తి ఎవరు అని అంటే అపవాది యొక్క పిల్లలు, అపవాది యొక్క సంతానం. ఎందుకంటే అబద్ధమునకు వాడే తండ్రి అని వాక్యం బోధిస్తుంది. ఒక మనిషి అబద్ధము ఆడాలి అంటే అతడు చేటు అనే దానిని గర్భాన్న దాలుస్తాడట. గర్భమున చేటును దాల్చినప్పుడు ఆ చేటు పరిపక్వమై అబద్ధము అనే బిడ్డను కంటాడట. చూడండి వాక్యాన్ని, కీర్తన గ్రంథము 7వ కీర్తన 14వ చరణం. కీర్తన గ్రంథం 7వ కీర్తన 14వ చరణం. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. ప్రియులారా, దేవుని లేఖన బోధిస్తుంది, చేటును వాడు గర్భమున ధరించి అబద్ధం అనే బిడ్డను కంటూ ఉన్నాడు. నేటి దినాలలో అనేక మంది బాహ్యముగా శరీరరీత్యగా స్త్రీ మాత్రమే గర్భమును దాల్చి బిడ్డను కనేటట్లుగా దేవుడు సృష్టిలో ఆ మాతృత్వాన్ని స్త్రీకిచ్చాడు. అయితే ఆత్మీయముగా సాతానుడు పురుషులనేమి స్త్రీలనేమి గర్భవతులుగా చేసి వాడు ప్రియులారా ఆత్మ సంబంధమైన గర్భములను వాడు దాల్పింపజేసి అబద్ధమును కనేటట్లుగా, దురాశను కనేటట్లుగా, పాపమును కనేటట్లుగా, మరణమును కనేటట్లుగా వాడు చేస్తున్నాడు. బైబిల్ అంటుంది, వాడు చేటును గర్భమున దాల్చి వాడు కన్నప్పుడు అబద్ధమనే
బిడ్డను గంటా ఉన్నాడు. చాలా మంది అంటారు, మా వాడు అబద్ధాలు ఇటువరకు ఆడేవాడు కాదండి, వాళ్ళ సావాసం పట్టాడు, ఈ మధ్యన నాతో అబద్ధాలు ఆడుతున్నాడు, లేక వాడు వీళ్ళ సహవాసాలు పట్టాడు, అందుకే వాడు నాతో అబద్ధాలు ఆడుతున్నాడు అని. ప్రియులారా, మన పిల్లలు చాలా మంచివారు అన్నట్లుగా ఎవరో మన బిడ్డలకు అబద్ధాన్ని నేర్పారు అన్నట్లుగా మనము మాట్లాడతాం. కానీ బైబిల్ చెప్పింది, ఎవరో చెబితే మనకు అబద్ధం ఆడడం రాదట, పుట్టుక తోడనే ఈ గుణం మనకుంటదట. బాగా గమనించాలి, పుట్టిన తోడనే ఈ గుణం చాలా మందిలో ఉంటది. ఎవరికి ఉంటది ఈ గుణం? చూడండి, కీర్తన గ్రంథం 58వ కీర్తన 3వ చరణం. కీర్తన గ్రంథం 58వ కీర్తన 3వ చరణం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఇందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. పుట్టిన తోడనే వారు అబద్ధాలాడుతూ తొలగిపోతున్నారట. అనగా పులారా, అబద్ధాలు ఆడడం అనేది ఎప్పటి నుంచి ప్రారంభము అంటే, వాళ్ళతో సావాసం పట్టినాక, వీళ్ళతో సావాసం పట్టినాక కాదు. భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగి వారి తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని వారు అబద్ధాలాడుతూనే ఉంటారట. అయితే సంసోను ఆత్మపూర్ణుడు, సంసోను దేవుని ప్రణాళికలో ఉన్నవాడు. కానీ ఇప్పుడు సంసోను కూడా అబద్ధాలాడుతున్నా. చాలా మంది అంటారు, నేను పెద్ద అబద్ధమేమి ఆడలేదండి, చిన్న అబద్ధమే ఆడానండి అంటారు. సర్పము చిన్నది కాటేసినా చేస్తాం, పెద్దది కాటేసినా చేస్తాం. కానీ మనం అనుకుంటాం చిన్నదేగా అనుకుంటాం. చిన్నదానిలోనైనా విషం ఉంది, పెద్దదానిలోనైనా విషం ఉంది. పులారా, చిన్నదైనా సరే పెద్దదైనా సరే పాము కరిస్తే చస్తాం. అలాగే పాపము అనేది పెద్దది చిన్నది అనేది ఏముండదు. పాపము అనేది పాపమే, అంతేగాని పాపములో పెద్ద పాపము చిన్న పాపము అనేవి ఏమి ఉండవు. దేవుని యొక్క లేఖనములో అబద్ధం అనే దానిలో చిన్న అబద్ధం పెద్ద అబద్ధం ఏమి ఉండదు. బైబిల్ చదివిస్తా ఉంది, అబద్ధము ఆడితే అబద్ధీకులందరూ అగ్ని గుండము అనబడుతున్న రెండవ మరణములు పాలు పొందుతారట. చూడండి వాక్యాన్ని, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధీకులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అనగా అబద్ధములాడే ప్రతి వ్యక్తి, అబద్ధీకులందరూ, వారు ఎవరైనా గాని, చిన్నవారు గాని పెద్దవారు గాని, స్త్రీలు గాని పురుషులు గాని, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందుతారు. అందుకనే దేవుడు ఇశ్రాయేలీల ప్రజలను ఐగుప్తు దేశములో నుండి బయటకు తీసుకొని వచ్చేటప్పుడు హోరేబు పర్వతము దగ్గర వాళ్లకు కొన్ని ఆజ్ఞలు జారీ చేశాడు. ఈ ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమిటి అంటే, అబద్ధమునకు దూరముగా ఉండండి, లేని వార్తను పుట్టింపవద్దు, లేని వార్తను పుట్టింపవద్దు, అబద్ధమునకు దూరముగా ఉండండి అని నిర్గమకాండము 23వ అధ్యాయము 1వ వచనములోను 7వ వచనములోను ప్రభు సెలవిచ్చాడు. నిర్గమకాండం
23వ అధ్యాయం 1వ వచనములోను 7వ వచనములోను పులారా వ్రాయబడినటువంటి మాటలు. అబద్ధమునకు దూరముగా ఉండండి, అబద్ధమునకు దూరముగా ఉండండి. చాలా మంది దేవుడు దేనికి దూరముగా ఉండమన్నాడు దానికే చాలా దగ్గరగా ఉంటారు. సేవకులలో కూడా చాలా మంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఒకసారి నన్ను ఒక బ్రదర్ మీటింగ్ పిలిచాడు. మీటింగ్ పిలిస్తే నేను ఆ మీటింగ్కి వెళ్ళే ముందు అడిగా, బాబు అసలు నీకు సంఘం ఎంత ఉంది, నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్నావు, నీ అనుభవం ఏంటి, నీ యొక్క ఆత్మీయత ఏంటి అని అడిగాను. నేను అడిగితే ఆయన, అబ్బా నా అనుభవం ఇదండి, నాకెంత అనుభవం ఉందండి, నా సంఘము కూడా చాలా పెద్దది, నేను మీటింగ్ వెళితే ఇదిగో 1000 మంది ప్రజలు వస్తారు, మీరు తప్పనిసరిగా డేట్ ఇవ్వాలండి అన్నాడు. సరే కదా అని చెప్పి ఆయనకు డేట్ ఇచ్చా. మీటింగ్కి వెళ్ళా. మీటింగ్ వెళితే ఆయన నాతో చెప్పిన మాట ఏమిటంటే, నా సంఘమే 300 మంది ఉంటుంది, ఎవరు రాకపోయినా ఆ 300 మంది కూర్చుంటారు, మీరు వాక్యం చెప్పండి అన్నాడు. సరే కదా అని వెళితే ఆ మీటింగులో 300 కాదు కదా 30 మంది కూడా లేరు. ఏమయ్యా 30 మంది కూడా లేరు, జనాలను నువ్వు సిద్ధపరచుకోలేకపోయావు, ఇంత ఖర్చు పెట్టావు కదా అని అంటే ఆ కుర్రాడు ఏమీ మాట్లాడతల్లా. ఈ లోపల వాళ్ళ సంఘ పెద్ద వచ్చాడు. నేను అడిగా, ఏం బ్రదర్ ఇంత ఖర్చు పెట్టారు సభలకి, ఇంత అడావుడి చేశారు, జనాలను చక్కగా గ్యాదర్ చేసుకుంటే, దైవజనుడిని దేవుడు వాడుకుంటే, వాక్యం వింటే ప్రజలు రక్షించబడతారు కదా, కనీసం బయట రాలేదు. మొదటి రోజు మీ సంఘస్థులైన 300 మంది ఉన్నారంట కదా, కనీసం 300 మందిలో 200 మంది వచ్చినా మొదటి రోజున వాక్యం వినేవాడు కదా అంటే ఆయన ఎంక చూసి, అయ్యారు మా సంఘం 300 మంది అని మీకెవరు చెప్పారండి అన్నాడు. అదేంటయ్యా, మీ పాస్టర్ గారే నన్ను పిలవడానికి వచ్చినప్పుడు మా సంఘమే 300 అండి అన్నాడు కదంటే ఆయన నవ్వు అన్నాడు, ఉట్టిదే సార్, మా సంఘం స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది, అంతా కలిసి మేము 25 మందిమే అన్నాడు. అంటే సేవకులు కూడా అబద్ధాలు ఆడేవారు ఉన్నారు. చాలా మంది దైవజనుడుగా స్టేజ్ మీద నిలబడే అబద్ధాలాడే సేవకులు ఉన్నారు. జాగ్రత్త సుమా, అబద్ధీకులందరూ మండుచున్న అగ్ని గంధకముల కలిగిన గుండములో పడతారని వాక్యం బోధిస్తుంది. అబద్ధం అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనుష్యులో ఎప్పుడైతే ధనాపేక్ష ప్రారంభమవుతుందో, సంఘములోనికి ధనాపేక్ష ఎప్పుడైతే వస్తుందో వెనుక ఇక అబద్ధాలు ఆడడం ప్రారంభమవుతుంది. ఇక అబద్ధాలు పులారా మనుషుడు ఆడుతూ ఉంటాడు. చూడండి, భార్యాభర్తల మధ్యన ధనాపేక్ష ప్రారంభమైతే ఒకరితో ఒకరిగా నిజం మాట్లాడుకోరు, అబద్ధం మాట్లాడుకుంటూ ఉంటారు. నిజముగా వాడు జీతం ఎంతో చెప్పలేరు. సంఘములో కూడా పునర అబద్ధాలు ఆడే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ధనము దగ్గరే. సంసోను ఇప్పుడు పునర దెలీలాతో అబద్ధం ఆడుతున్నాడు. నీవు నన్ను 7 నిరవంజి సువలతో బంధిస్తే నా బలము పోయి నేను బలహీనుడనై సామాన్యుడనవుతానన్నాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే నా బలము పోవాలి అంటే నాకు ఇది చేయి అది చేయి అని చెబుతూ నిరవంజి సువ్వలతో నన్ను బంధించు అన్నాడు. నిరవంజి సువ్వలతో బంధిస్తే బలము పోతుందా లేక బలం వస్తుందా అనేది జాగ్రత్త గమనించాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో నిరవంజి సువ్వలను గూర్చి వ్రాయబడిన శ్రేష్టమైన 4 విషయాలు ఈ రాత్రి మీతో పంచుకుంటాను. మొదటిది, నిరవంజి సువ్వలతో ఏం చేయాలి, ఏం చేస్తారు ప్రజలు, ఏం చేయాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడో చూడండి. మొట్టమొదటిది లేవియా కాండము 23వ అధ్యాయము, లేవియా కాండం 23వ అధ్యాయము 40వ వచనం చదువుతున్నాను. ప్రియులారా, మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలముల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని
ఉత్సహించుచుండవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది పర్ణశాలల పండుగ సందర్భముగా దేవుడు చెప్పిన మాట. ఇశ్రాయేలీయులను వారి 7వ నెలలో, వారి 7వ నెల అనగా మనకి అక్టోబరు మాసం. ఎందుకంటే వారికి ఏప్రిల్ నుండి నెల ప్రారంభమవుతుంది. మన తెలుగు క్యాలెండర్ ప్రకారం కూడా ఏప్రిల్ నుండే మొదటి నెల ప్రారంభమవుతుంది మన తెలుగు క్యాలెండర్ ప్రకారం. అలాగనే యూదులకు కూడా మొదటి నెల అబీబ్ అంటారు, లేదా నీసాను అంటారు. ఈ నీసాను అనే మొదటి నెల నుండి వారికి నెలలు ప్రారంభమవుతాయి. 7వ నెలలో వారికి పులారా ప్రత్యేకించి 3 పండుగలను దేవుడు పులారా ఏర్పాటు చేశాడు. ఈ 3వ పండుగ పర్ణశాలల పండుగ. 3వ పండుగ పర్ణశాలల పండుగ. 7వ నెల 15వ తారీఖున మొదటి దినము విశ్రాంతిగా పాటించి మరలా తిరిగి 7 దినములు ఆ పండుగ చేసి 8వ దినము విశ్రాంతి దినముతో ఆ పండగను ముగించాలి. అయితే ఈ 7వ నెలలో 8 రోజులు కూడా వారు పులారా పర్ణశాలలు అనగా గుడారాలు వేసుకొని గుడారాలలోనే ఉండి ఆ గుడారాలకి చెట్ల కొమ్మలను కట్టుకొని ఆ చెట్ల కొమ్మలను పట్టుకొని వాటితో పులారా దేవుని సన్నిధిలో వాళ్ళు ఉత్సహించాలి. వాడి యొక్క గుడారాలకి చెట్ల కొమ్మలు కట్టుకోవాలి. అలాగే వాటి కొమ్మలను వాళ్ళు పట్టుకొని దేవుని ఎదుట ఉత్సహిస్తూ ఆరాధిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుని యందు పులారా వారు ఎవరి చక్కగా సంతోషించాలి. ఏమి కారణం అని అంటే దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి తీసుకొని వస్తున్నప్పుడు వారిని అరణ్యమందు గుడారములలో నివసింప చేశాడు అని చెప్పడానికి సాదృశ్యముగా, వారిని గుడారములలో దాచాడు అని చెప్పడానికి సాదృశ్యముగా ఈ పండుగను మీరు ఆచరించాలని నిత్యమైన కట్టడగా దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. అనగా ఇశ్రాయేలీయుల ప్రజలు ప్రతి సంవత్సరం 7వ మాసములో 15వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు వారు పులారా దబ్బ పండ్లతోనూ అలాగే పులారా ఈత మట్టలతోనూ అలాగే పులారా కాలవల యొద్ద పెరుగు నిరవంజి యొక్క చెట్ల కొమ్మలతోనూ దేవుని సన్నిధిలో ఉత్సహిస్తూ వారు ఆనందించాలి. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఆ కొమ్మలను పట్టుకొని ఆరాధిస్తూ ఉంటే, వారు ఉత్సహిస్తూ ఉంటే దేవుని ఆత్మ వారి మధ్యకు వస్తుంది, దేవుని ఆత్మ వారి మధ్యకు దిగుతుంది. అయితే సంసోన్ అంటాడు, ఏ కొమ్మలను బట్టి దేవుని ఆరాధించాలో, ఏ కొమ్మలను బట్టి వాడు ఉత్సహించాలో, ఏ కొమ్మలను బట్టి వాడు ఆరాధిస్తుండగా ఆత్మ బలముగా దిగొస్తుందో, ఇప్పుడు ఆ కొమ్మలతో లేక ఆ చువలతో నన్ను బంధిస్తే నేను బలహీనుడు అవుతాను, నాలో ఉన్నటువంటి బలం పోతుంది అని పులారా మాట్లాడాడు. జాగ్రత్త గమనించాలి. అపవాది అబద్ధం ఆడించేటప్పుడు చాలా తెలివిగా మనతో ఆడిస్తాడు. అబద్ధం ఆడేటప్పుడు చాలా జ్ఞానయుక్తముగా ఆడినట్లు మనకు కనబడుతుంది, కానీ దాని పర్యవసానం చాలా దౌర్భాగ్యముగా ఉంటుంది. ఇప్పుడు సంసోన్ అంటాడు, ఇదిగో నిరవంజి సువలతో నన్ను బంధించండి, నేను సామాన్యుడుతా. కానీ బైబిల్ అంటుంది, నిరవంజి సువల పట్టుకొని నిరవంజి చెట్ల కొమ్మలు పట్టుకొని మీరు ఉత్సాహముతో ఆరాధించాలి. ఏం జరుగుతుంది ఉత్సాహముతో ఆరాధిస్తే? చాలా మంది పాటలు పాడుతున్నారు, మంచిదే, కానీ పాటలు ఎలాగూ పాడితే దేవుని ఆత్మ మన మధ్యకు వస్తుందో, లేక దేవుని పిల్లలు ఎలా పాడాలి అని దేవుడు కోరుకున్నాడో ఒక్క మాట చదువుదాం. చూడండి, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నా.
సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి. సంతోషముగా నుండి పాటలు పాడుడి అంటే సంతోషముగా నుండి పాటలు పాడుతూ ఉన్నప్పుడు, సంతోషముగా ఉండి దేవునిని ఘనపరుస్తున్నప్పుడు, సంతోషముగా ఉండి దేవునిని మహిమపరుస్తున్నప్పుడు దేవుడు మన మధ్యకు వస్తాడు, మనతో ఆయన ఉంటాడు. ఆయన సన్నిధి, ఆయన సహవాసం మనకు దొరుకుతుందట. సంతోషము అని అంటే రకరకములైన గొంతులు కాదు సుమ. సంతోషము అంటే ఏదో పులారా ఇష్టానుసారముగా పాటలు పాడడం కాదు. సంతోషము అనంటే మన ఇష్టానుసారమైనటువంటి పులార విధానముగా ప్రవర్తించడము కాదు. సంతోషము అనగా హృదయ ఆనందముతో, హృదయములో పుట్టే పులారం ఆ ఆనందముతో మనము దేవుణ్ణి గణపరచాలి. అయితే హృదయములో ఆనందం ఎప్పుడు వస్తుంది? చాలా మంది పులారా హృదయములో ఆనందం రావాలి అని అంటే త్రాగితే వస్తుందని చాలా మంది త్రాగుతుంటారు. చాలా మంది త్రాగి పాటలు పాడే వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి అంటే తాగితే బాగా హుషారుగా పాడతానని. త్రాగితే హుషారుగా పాడతావో లేదో తెలియదు కానీ ఆనందం అనేది త్రాగితే వచ్చేది కాదు. లేక ఆనందం అనేది జనాలను చూచి ఏదో రెచ్చిపోయి పాడైతే వచ్చేది కాదు. అది పులారా ఆనందము కాదు. ఆనందం ఎప్పుడు కలుగుతుందో వాక్యాన్ని చూడండి. 126వ కీర్తన 1-2 చరణాలు. 126వ కీర్తన 1-2 చరణాలు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యులు చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం బోధిస్తుంది, మన నాలుక ఆనందగానం ఎప్పుడు పాడేది, మన నోటి నిండా ఎప్పుడు నవ్వుండేది అంటే పులారా ఐగుప్తులోకెళ్ళిన వారు తిరిగి సియోనికి వచ్చినప్పుడు, దేవుడు వారిని చెరలో నుండి రప్పించినప్పుడు. ఈ రోజున ఒక వ్యక్తి సంతోషముతో హృదయ ఆనందముతో పాటలు పాడాలి అని అంటే ఆ మనిషి పాపమనే చెరలో నుండి విడిపించబడాలి. పాపమనే చెరలో నుండి విడిపించబడినప్పుడు, పాపమనే చెరలో నుండి విడిపించబడినప్పుడు, పాపమనే చెర నుండి అతడు రక్షింపబడినప్పుడు, ప్రభువు నా బంధకములలో నుండి నన్ను రక్షించాడు, ప్రభువు నా బంధకములలో నుండి నన్ను విడిపించాడు, పాప బంధకాలు తొలగిపోయాయని లోపల ఉన్న అంతరంగ పురుషుడు పులారా ఆనంద భరితుడై గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ పులారా పాడతాడు. అది ఉత్సాహముగా పాడడం అంటే అర్థం, సంతోషముగా పాడడం అంటే అర్థం. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, జాగ్రత్త గమనించండి. ఈ రోజున మీటింగ్స్ పెట్టినప్పుడు స్పెషల్ సింగర్స్ అని పిలుస్తున్నారు. చాలా మంది ప్రత్యేకమైనటువంటి పాటలు పాడడానికి వేరే వాళ్ళను పులార సంఘస్థుల్ని కాకోకుండా వేరు వాళ్ళను పిలుస్తూ ఉన్నారు. వాళ్లకు పైగా మళ్ళీ రేటు, వాళ్ళు వస్తే పాట పాడితే పాటకి ఇవ్వాలి అని ప్రిలారా. ఒకసారి ఒక మీటింగ్కి నేను ఒక సహోదరిని పిలిచాను. ఆమె మంచిగా పాటలు పాడుతూ ఉంది కదా, సరే సభలో పాటలు పాడిద్దాం ఆమెని, కనుక సభలో దేవునికి మహిమ వస్తుందని చెప్పి నేను ఆలోచనతో ఆమెతో మాట్లాడాను. ఆమె నాతో చెప్పిన మాట వింటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఆమె, బ్రదర్ ఎన్ని రోజులు మీ సభలో ఉంది? 3 రోజులు అమ్మా అన్న. 3 రోజుల్లో నేను ఎన్నేసి పాటలు పాడాలి రోజుకి అంది. రోజు కనీసం 3 లేక 4 పాటలు సమయాన్ని బట్టి మీకు ఇవ్వబడద్ది, మీరు ఒక్కలే ఉంటారు సింగరు కొయ్యరు అన్నా నేను. ఆమె లెక్కలేసుకుని అంది,
3 రోజులకు కలిపి నా లెక్క ప్రకారం మీరు 40,000 ఇవ్వాలి. నా టికెట్ ఖర్చు మీరే పెట్టుకోవాలి. నేను వస్తే నాకు ఏసీ రూమ్ మీరే ఇవ్వాలి. నా వసతులన్నీ మీరే ఇవ్వాలి. నేను మీ దగ్గరికి వచ్చింది మొదలుకొని తిరిగి వెళ్ళే వరకు బాధ్యత అంతా మీరే తీసుకోవాలంది. నేను ఆశ్చర్యపోయా. ఒక్క గాయకురాలుకి ఎంత ఖర్చు పెడితే ఇక సభకి ఎంత ఖర్చు పెట్టాలి? దైవజనునికి ఎంత ఖర్చు పెట్టాలి? నేను ఈ మధ్యన నాకు బెహరాన్ నుండి నా యొక్క సోదరులు ఒక ఆయన యూట్యూబ్లో ఉన్న చిన్న లింక్ పంపించారు. ఎడ్వర్డ్ విలియం అన్న మాట్లాడుతూ సేవకులు ఇలాగా కిరాయిలు మాట్లాడుకుంటున్నారు, అది తప్పు అని మాట్లాడారు. ఆ లింక్ పంపించారు, విన్నాను నేను. అయితే ఎడ్వర్డ్ అన్న చెప్పింది నిజమే, కానీ సగము చెప్పకుండా పూర్తిగా చెప్పాల్సింది ఆయన. ఏమనంటే అసలు సేవకులు రేట్లు అడిగే స్థితికి రావడానికి కారణం ఎవరు? ఎందుకు వాళ్ళు రేట్లు అడుగుతున్నారు? మీ సభకు వస్తే ఎంత ఇస్తావా అని అడగవలసిన కర్మ ఎందుకు వచ్చింది సేవకులకి? ఒక మాట చెబుతా ఎందుకు వచ్చిందో. నేను మల్కీపురం కాలేజీ గ్రౌండ్లో బీటీహెచ్ బ్యాచ్ గ్రాడ్యుయేషన్కి జయసుధ గారిని ప్రభు పిలవమని చెబితే ప్రత్యేకించి ఆమెను గెస్ట్గా పిలిచా. ఆ విషయంలో ప్రభువుకి నాకు చాలా పెద్ద గొడవ అయ్యింది. నేను పిలవనంటాను, నువ్వు పిలువు అంటాడు ఆయన, పిలవమంటాడు ఆయన, నేను పిలవనంటాను నేను. ఎందుకంటే ఆమెను పిలవమని అంటే ఆమెను పిలవడానికి 10 సార్లు వెళ్ళా ఆఫీస్కి హైదరాబాద్. 10 సార్లు కూడా రిజెక్ట్ చేసింది. ఖాళీ లేదండి, నేను రావట్లేదండి, నాకు కుదరదండి అని రిజెక్ట్ చేసింది 10 సార్లు కూడా. ఆ మాట కూడా ఆమె స్టేజ్ మీద పబ్లిక్గా చెప్పింది. ఆ రోజున మీటింగ్లో ఇలా ఇమానుయేల్ గారి దగ్గరికి 10 సార్లు వచ్చారు, నేను రిజెక్ట్ చేశాను. కారణం ఏంటంటే నాకు నచ్చలేదు సేవకుల పరిస్థితులని కొన్ని కారణాలు చెప్పింది ఆమె. అయితే అసలు ఎందుకు ఆమె రానంది, దానికి కారణం ఏంటి అని నేను ఆమెను అడిగా. ఏమా, ప్రభువు పిలవబట్టే నిన్ను పిలుస్తున్నా, లేకపోతే నా గెస్టులు రాక కాదు. ఎందుకో తెలీదు, ప్రభువు పిలువు, నా మహిమార్థమై సాక్ష్యం చెప్పుద్దు అన్నాడు. అందుకని నేను పిలుస్తున్నా. నువ్వు సినీ నటివి అయితే నేను పిలవను నేను, ఎందుకంటే నాకు ఆడతో పనిలే. అప్పటికి ఎమ్మెల్యే ఆమె, ఒక ఎమ్మెల్యే అయితే కూడా పిలవను, ఎందుకంటే రాజకీయ నాయకులతో పని లేదు నాకు, దేవుని సేవకుడిని. కానీ ఎందుకో ప్రభువు పిలవమన్నాడు, పిలుస్తున్నాను అంతే. ఖచ్చితంగా మీరు రండి అంటే అప్పుడు ఒక మాట చెప్పింది ఆమె, ఇమానుయేల్ గారు, నేను సభలకి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీ పాస్టర్లే అంది. ఏమ్మా ఏం జరిగిందంటే ఆమె అంది, ఆమెను ఒకసారి గుంటూరు సభలకు పిలిచాడట. సభలకు పిలిచి ఆమెకు మీరు వస్తే మీరేదో విధవరాండ్ల యొక్క పరిచర్య చేస్తున్నారు గనక మీకింత కానుకిస్తామమ్మని ముందు చెప్పారట. సరే, నా కొరకు కాకపోయినా ఆ విధవరాండ్ల కొరకు కొంత బాగుంటుందని చెప్పి ఆమె ప్రయాసపడి వచ్చింది. అయితే విచిత్రం ఏంటంటే ఆ సభలో ఆమెకు సాక్ష్యానికి టైం ఇవ్వక ముందే కానుక పట్టేశారు, అయిపోయింది. ఆ కానుక పట్టిన వాడు ఎక్కడికి పోయారో తెలియదు, వాటిని తీసుకుని. ఆ కానుక పట్టే వరకు పక్కనే ఉన్న పాస్టర్ కనపడడం మానేశాడు. ఈమె సాక్ష్యం చెప్పింది, సభ అయిపోయింది, ఆమె రూమ్ తీసుకెళ్లారు, ఆమె సిద్ధపడింది, ఇక రైల్వే స్టేషన్కి వచ్చేసింది. ఆమె అనుకుంటుందట, ఇక ట్రైన్ ఎక్కే ముందు ఇస్తారేమో, నాకు ఇస్తాన్న కానుక, ఇక వెళ్ళిపోతున్నాను కదా అనుకుంటుందట. అయితే అప్పటి వరకు ఆమెతో మాట్లాడుతూ ఇక ట్రైన్ వస్తుంది అన్నటువంటి ఒక 1/2 గంట ముందు, అమ్మా మీకు ఇస్తానన్న కానుక ఇవ్వడానికి కానుక పట్టిన వారు నాకు ఇవ్వలేదు, పట్టుకెళ్ళిపోయారు, నాకు తెలియదని చెప్పి రైల్వే స్టేషన్లో నిర్దాక్షణముగా ఆమె ఒక స్త్రీ అని కూడా చూడకుండా ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆమెతో ఉన్నటువంటి కొంతమంది బిడ్డలే ఆమెతో ఉన్నారు, పిలిచిన కనివిరారు. ఆమె విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ మంది, అయ్యా నా పేరు మీద నన్ను పిలుస్తున్నానని వాళ్ళు డబ్బులు వసూలు చేశారు నాకు తెలుసు, కానీ నాకు ఇస్తాన్న కానుక నేను అడగలేదు, వాళ్ళే ఇస్తున్నారు,
కానుక ఇవ్వకోకుండా వాళ్ళు ఇచ్చేశారు. అందుకే ఆ రోజు నుండి నేను రావాలంటే నాకెంత ఇస్తే ముందుగా ఎంత నాకు చేతిలో పెడితే అప్పుడు వస్తాను, అప్పుడు లేకపోతే రానని చెప్పాను అంది. నాకు అప్పుడు అర్థమైంది, సేవకులు కొంతమంది ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నారు, ఎందుకు కానుకడుగుతున్నారు అంటే వాళ్ళు కొంత దెబ్బతిన్నటువంటి అనుభవాలు కొందరికి ఉన్నాయి. అయితే వాళ్ళు దెబ్బతిన్నారు కదా అని చెప్పి నువ్వెంతిస్తేనే వస్తాను అని చెప్పడం న్యాయము కాదు. ఎందుకు అంటే దేవుని సేవకునిగా దేవుని మీద ఆధారపడవలసిన అవసరత ఉంది. అయితే పిలిచిన దైవజనులు ఏ స్పీకర్ని పిలిచినా ఆయన వచ్చిన తరువాత మంచి చెడ్డ చూచి, మంచి చెడ్డ పురిలారా వాళ్ళను పరామర్శించి వాళ్ళు కష్టపడి సువార్త ప్రకటించారు గనుక, పులారా కళ్ళము తొక్కే ఎద్దుకి చెద్దు మూతికి చిక్కం పెట్టొద్దన్నాడు గనుక, వాళ్ళు పరిచర్య చేసేవారు గనుక వాళ్లకు దేవుని ప్రేరేపణ బట్టి మనం ఇవ్వగలిగింది ఇచ్చి పంపిస్తే వారి కుటుంబ పోషణ గాని సంఘ పోషణ గాని పులారా వాళ్ళకి జరుగుద్ది. అది దేవునికి మహిమ. ఈ దినములలో చాలా మంది గాయకులను పిలుస్తా ఉన్నా. గాయకులను పిలిస్తే ఎంతిస్తే వస్తామంటున్నారు, మంచిది. అయితే నేను అడుగుతాను, నువ్వు పిలుస్తున్న గాయకుడు రక్షింపబడిన వాడేనా? నువ్వు పిలుస్తున్నటువంటి గాయకురాలు పాపము నుండి విమోచించబడిన వ్యక్తేనా? పులారా నీ సభలలో పాడే ఆ బిడ్డలు పులారా హృదయములో ఆనందము కలిగి, హృదయములో సంతోషము కలిగి పాపము నుండి విమోచించబడిన వ్యక్తేనా? బైబిల్ చదివిస్తా ఉంది, ఒక వ్యక్తికి ఎప్పుడు నోటిలో ఆనందం ఉంటుంది, ఎప్పుడు తన హృదయములో ఆనందం ఉంటుంది అని అంటే ఆ వ్యక్తి ప్రియులారా, ఆ వ్యక్తి విమోచించబడినప్పుడు, పాపపు బంధకాలలో నుండి బయటకు వచ్చినప్పుడు సంతోషముతో నా బంధకాలు తెగిపోయాయని ఆనందముతో దేవుణ్ణి స్తుతిస్తారు. ఉదాహరణకి గెరాసేనుల సమాధులలో ఉన్నవారిని గూర్చి మీరు ఆలోచించండి. అతనిని దురాత్మలు బంధించాయి, దురాత్మల చేతడు పట్టబడ్డాడు. ప్రజలు కూడా వాడిని పులారా సంకెళ్ళ చేత బంధించారు. అయితే వాడు పులారా సంకెళ్ళ చేత మానవ రీతిగా బంధించబడ్డాడు, ఆత్మరూపేణ దురాత్మల చేత బంధించబడ్డాడు. ప్రభు మహాకృప, ప్రభు ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకించి పనిగట్టుకుని వెళ్ళి ఆ వ్యక్తికి విడుదల ప్రకటించాడు. విడుదల ప్రకటించబడిన తరువాత ఆ వ్యక్తి ఆనందముతో శుభ్రమయ్యాడు, స్నానము చేశాడు, క్షౌరం చేయించుకున్నాడు, కొత్త బట్టలు కట్టుకున్నాడు, వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. అనగా హృదయం ఆనందముతో నింపబడింది. కారణం తనకున్న బంధకాలలో నుండి విమోచించబడ్డాడు. ఈ రోజున పులారా అనేక మంది మారు మనసు పొందట్లేదు, పాటలు మాత్రం తెగబడతా ఉన్నారు. చాలా మంది గాయకుల్ని నెరుగుదును, త్రాగి వచ్చి సభలలో పాటలు పాడే గాయకుల్ని నెరుగుదును, వ్యభిచారం చేస్తూ పాటలు పాడే వారిని నెరుగుదును. ఇవాళ చాలా మంది స్త్రీలేమి పురుషులేమి సువార్త గాయకులుగా పిలువబడుతున్న అనేక మంది పాప బంధకాలలోనే ఉండి దేవుని పాటలు పాడితే వాళ్ళు ఆనందముతో పాడలేరు. నువ్విస్తున్న కానుకను బట్టి వాళ్ళు పాడుతారే గాని ప్రభువుని ఆనందముతో వాళ్ళు స్తుతించలేరు. ఈ రోజున సంఘాలలో కూడా కొయిరు బిడ్డలు పులారా పాటలు పాడుతానికి మేము కొయిరులో ఉంటామని ఎగేసుకుంటా వచ్చేస్తా ఉంటారు. ఎవరిలోనైనా నువ్వు కొయిరు కొద్దులమ్మా, నీ స్వరం బాగాలేదు, లేకపోతే కొయిరు కొయ్యర్లే వద్దులంటే వాళ్ళ ముఖం ఎలా మాడిపోద్దో చెప్పలేము. చాలా మంది నేను గమనిస్తా ఉంటాను పులారా. కొయిరుకొస్తున్నటువంటి వారు పాపము నుండి విమోచించబడిన వారేనా? కొయిరుకొస్తున్నటువంటి బిడ్డలు రక్షింపబడిన వారేనా? కొయిరులో నిలబడేవారు పులారా జీవితాన్ని సరి చేసుకున్న వారేనా? సరి చేసుకోలేకపోతే హృదయములో ఆనందం ఎక్కడది? హృదయములో ఆనందము లేకపోతే ఉత్సహించి నువ్వెలా పాడగలవు? ఉత్సహించి ఎలా పాడగలవు? నువ్వు సంతోషముతో పాడకపోతే దేవుని సన్నిధి మన మధ్యన ఉండదు. ఆయన అంటాడు, సియోను నివాసులారా
నేను మీ మధ్యన ఉండేటట్లుగా మీరు సంతోషముతో పాటలు పాడండి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు పర్ణశాలల పండుగలో పులారా నిరవంజి యొక్క చెట్ల కొమ్మలు పట్టుకొని వాళ్ళు ఉత్సహిస్తూ దేవుని ఆరాధిస్తున్నప్పుడు, వాళ్ళు సంతోషముతో ఆరాధిస్తూ, ప్రభు ఐగుప్తు నుండి మమ్మల్ని విడిపించాడు, ఐగుప్తి బంధకాలు తెగిపోయాయి, ఇదిగో ఐగుప్తి యొక్క దాసత్వం మా మెడను మీద నుండి తొలగిపోయిందని పులారా వాళ్ళు దేవుని కనపరుస్తూ ఆ యొక్క కొమ్మలు పట్టుకుని ఆరాధిస్తూ ఉంటే దేవుని ఆత్మ వారి మధ్యకు వస్తూ ఉంది. వారు ఆత్మ పూర్ణులవుతారు, వారు బలవంతులవుతారు, వారి ద్వారా దేవుడు గొప్ప మహిమ పొందుతాడు. అయితే ఏ కొమ్మల పట్టుకొని దేవుడు ఉత్సహించమన్నాడు, ఏ కొమ్మలను పట్టుకొని పులారా దేవుణ్ణి ఆరాధించమన్నాడు, ఆ కొమ్మలతోనే అనగా ఆ నిరవంజి సువలతోనే నన్ను బంధించండి అని సంసోను మాట్లాడుతున్నాడు. దేనిని బట్టి దేవుణ్ణి కనపరుస్తున్నామో, దేనిని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నామో, దేనిని బట్టి దేవుడు పులారా మహిమ పొందుతున్నాడు, దేనిని బట్టి ఉత్సహించమన్నాడు, దానిని బట్టే నన్ను కట్టేయండి అనే పరిస్థితులు నేటి దినాల్లో ఉన్నాయి. ఇవాళ చూడండి, చాలా మంది దేని చేత దేవుణ్ణి ఉత్సాహము గనపరచాలో దాని చేత బంధించబడ్డారు. చాలా సంఘాలలో హల్లెలూయా అంటే ఒప్పుకోరు. చాలా మంది హల్లెలూయా అనగానే పాస్టర్ గారు మీరు మా సంఘములలో అంటకు వీల్లేదండి అని నాతో చెప్పిన చాలా మంది ఉన్నారు. ఏమయ్య అంటే మాది ఫలానా డినామినేషన్, మీరు అలా అంటానికి లేదు, అలా అంటానికి లేదు. దేవుని ఆరాధించడమే కదా పదం, దేవునికి మహిమే కదంటే అబ్బేబ్బా అది కుదరదండి, అది అక్కడ భాష, ఇది ఇక్కడ భాష, మా సంఘములో అంటానికి లేదు. మీరు దేవునికి స్తోత్రం అని అంటే పదే పదే అనకూడదు. మేము ఏడాదికి 2 సార్లే అంటాం. క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు నేడు లేచెను హల్లెలూయా, అంతే మా సంఘం క్రమం అది. అంతేగాని మీరు మాట మీద ఒకసారి ముందొకసారి వెనకాల ఒకసారి ప్రతిసారి హల్లెలూయా హల్లెలూయా మా వాళ్ళకి అలవాటు చేయొద్దు అనేవాడు ఉన్నారు. పిల్లారా, హల్లెలూయా పాటలు పాడడం, దేవునిని గణపరచడం, దేవునిని మహిమపరచడం, అది దేవునికి మహిమే గాని ఆ మహిమ రాకోకుండా, ఆ మహిమ ప్రజల మధ్యకి దిగకుండా, ఆ మహిమతో పులారా మనుషులు ఆనందింపకుండా దాన్ని కట్టి వేస్తున్నారు చాలా మంది. ఏ పదములు దేవునికి మహిమ తెస్తున్నాయో, ఏ పదముల ద్వారా దేవుడు ఆత్మపూర్ణులుగా ప్రజలు చేస్తున్నాడో, ఏ పదములను బట్టి ఉత్సహించమని దేవుడు చెప్పాడో ఆ పదములతో బంధించబడతా ఉన్నారు ఈ రోజున. మొదటిది పర్ణశాలల పండుగలు వారు నిరవంజి సువలను ఉత్సహించడానికి వాడారు. రెండవది నిరవంజి సువలు పులారా ఏమండి ఏ విషయములో చెప్పబడ్డాయో జ్ఞాపకం చేస్తున్నా. సముద్రములో లేక నీటిలో అనేకమైన జీవ జంతువులు ఉన్నాయి. అయితే ఆ జీవ జంతువులలో నీటి గుర్రములు అనే జీవ జంతువులు ఉన్నాయి. బైబిల్ అంటుంది దేవుడు సృష్టించిన వాటిలో బహుబలమైన జీవి ఈ నీటి గుర్రమట. గుర్రము వేరు, నీటి గుర్రము వేరు. గుర్రాలు భూమి మీద ఉంటాయి, నీటి గుర్రాలు నీటి లోపల ఉంటాయి. ఈ నీటి గుర్రాలు ఎలాగుంటాయో ఈ నీటి గుర్రాలకు నిరవంజి చెట్లకు సంబంధం ఏమిటో కొన్ని వచనాలు చదువుతాను చూడండి. యోబు గ్రంథం 40వ అధ్యాయం 15 నుండి 22 వరకు. యోబు గ్రంథం 40 నుండి 40వ అధ్యాయం 15 నుండి 22 వరకు చూడండి. నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచి ఉన్నావు కదా, ఎద్దువలే అది గడ్డి మేయును, దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును, దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి, దాని ఎముకలు ఇత్తడి గొట్టము వలె ఉన్నవి, దాని ప్రక్కటెముకలు ఇనుప ముక్కల వలె ఉన్నవి, ఇనుప కమ్ముల వలె ఉన్నవి. అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది. దాని సృష్టించిన వాడే దాని ఖడ్గమును దానికిచ్చను. పర్వతములలో
దానికి మేత మొలుచును, అరణ్య జంతువులన్నీ అచ్చట ఆడుకొనును. తామర చెట్ల క్రిందను జమ్ము గడ్డి మరుగునను పర్రలోను అది పండుకొనును. తామర చెట్ల నీడను అది ఆశ్రయించును. నదిలోని చూడనమాట, నదిలోని నిరవంజి చెట్లు దానినే చుట్టుకొనియుండును. ప్రియులారా, దేవుని లేఖనములో వ్రాయబడిన మాట, నిరవంజి చెట్లు చేసే పని ఏమిటి తెలుసా? దేవుడు సృష్టించిన దానిలో ఏదైతే గొప్పదో ఆ నీటి గుర్రమును ఈ నిరవంజి చెట్లు చుట్టుకొని ఉంటాయట పులారా. అనగా నీటి గుర్రము నిరవంజి చెట్లతో సహవాసం చేస్తా ఉంది. నిరవంజి చెట్ల మధ్యన దాని యొక్క సావాసం ఉంది పులారా. ఒక బలమైన నీటి గుర్రం, దాని యొక్క నరములు బలమైనవి, దాని యొక్క బలం దాని నడుములో ఉందని వాక్యం బోధిస్తుంది. దాని యొక్క పునార ఎముకలు ఇనుప గొట్టాలు లాంటివి అని బోధిస్తుంది. ఇంత బలమైనటువంటి ఈ జీవి దేని మధ్యన ఉంది అంటే నిరవంజి చెట్ల మధ్యన, నీటి కాలువలలో ఉన్నటువంటి నిరవంజి చెట్ల మధ్యన అది పులార ఉండి వాటిని చుట్టుకొని పులార ఉంటూ ఉంది. అనగా సావాసము కలిగి ఉంది. ఏ చెట్ల కొమ్మలైతే బలమైన జీవి అయిన నీటి గుర్రముతో సావాసము చేస్తున్నాయో, వాటికి పులార ఆశ్రయ స్థానముగా ఉన్నాయో, ఏవి వాటిని పులార చక్కగా పులార అల్లుకొని ఉన్నాయో, వాటితో ఇప్పుడు నన్ను బంధించండి అని సంసోను మాట్లాడుతున్నాడు. అనగా నీటిలో ఉన్న నిరవంజి చెట్లు ఇదిగో నీటి గుర్రముతో సావాసము చేస్తున్నాయి. నీటి గుర్రము వాటితో పులారా సావాసము చేస్తుంది. ఈ యొక్క నిరవంజి చెట్లు ఆ గుర్రాన్ని చుట్టుకొని ఉంటాయి. అంత బలమైన గుర్రం, అంత శక్తివంతమైన గుర్రం దేని చేత చుట్టబడుతుంది అంటే నిరవంజి చెట్ల చేత. అనగా నిరవంజి చెట్లకున్నటువంటి ఒక గొప్ప శక్తి, నిరవంజి చెట్లకున్న ఒక గొప్ప శక్తి పులారా, బలమైన జీవి అయిన నీటి గుర్రముతో చుట్టుకొని ఉండే శక్తి ఉంది. దానితో పులార సావాసము చేసే శక్తి ఉంది. ఆ నీటి గుర్రం ఈ నిరవంజి చెట్లతో పులార మమేకమై కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే సంసోన్ అంటాడు, నీటి గుర్రం సంగతి నాకొద్దు గాని నన్ను వాటితో మీరు బంధించండి, నేను బలహీనుడనవుతాను అన్నాడు. ప్రియులారా, నేటి దినములలో మనము ఆలోచించవలసిన విషయం, నీటి గుర్రమే అంత బలమైనటువంటిదే నిరవంజి చెట్ల దగ్గరకు వెళితే ఆ చెట్లను చుట్టుకొని ఉంటుండగా పులారా, ఆ చెట్లు, ఆ నిరవంజి చెట్లు గుర్రమును చుట్టుకొన్నప్పుడు, గుర్రమును బంధించినప్పుడు, గుర్రము చుట్టూ అల్లుకున్నప్పుడు గుర్రము యొక్క బలము పోలేదు, గుర్రం బలం పోలేదు. గుర్రము వాటి మధ్యన పులార ఆనందముగా గడుపుతుంది. అనగా నిరవంజి చెట్లతో బంధిస్తే బలము పోయే అవకాశము లేదు. అది బలహీన పరిచేది కాదు, సంతోషాన్ని ఇచ్చేది నిరవంజి చెట్టు, సంతోషాన్ని వ్యక్తపరిచేది నిరవంజి చెట్టు. ఈ రోజున అనేక మంది బిడ్డలు కూడా ఏది సంతోషమో ఏది సంతోషము కాదో అర్థము కాని పరిస్థితుల్లో ఉంటున్నారు. దేని చేత చుట్టబడాలో దేని చేత చుట్టబడకూడదో అర్థం కాని పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నారు. అనేక మంది ఆత్మీయ జీవితాలు నేటి దినాల్లో పులారా దేని చేత బంధించబడాలో దేని చేత బంధించబడకూడదు అర్థం కాని పరిస్థితులు. నిరవంజి చెట్లు ఎక్కడ మొలుస్తున్నాయంటే నీటి కాలువల వారన, నీటి కాలువల యొద్ద. దేవుని లేఖన ప్రకారం నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు తన కాలమందు ఫలమిచ్చునట్లుగా అతడు ఫలమిస్తాడు అని, తాను చేయు పని అంతా కూడా సఫలమవుతుందని కీర్తనకారుడు 1వ కీర్తనలో పులారా 3వ చరణమందు సెలవిచ్చాడు. అనగా నీటి కాలువల యొద్ద ఉన్నటువంటి నిరవంజి చెట్లు పులారా ఒక వ్యక్తి జీవితంలో ఫలితాన్ని
ఇచ్చేవి, ఫలములు ఇచ్చేవి, ఆ వ్యక్తిని సంతోషముతో నింపేవి, ఆ వ్యక్తితో సావాసం చేసేవి, ఆ వ్యక్తితో పులారా కలిసి ఉండేవి. కానీ అవి మనిషిని బంధించి, ఆ మనిషిని బలహీనుడిని చేసి, ఆత్మపూర్ణుడైన వాణ్ణి సామాన్యునిగా మార్చేవి కాదు నిరవంజిస్సువలు. అయితే ఏ నిరవంజిస్సువలు సంతోషానికి ముంగుర్తుగా ఉన్నాయో, ఏ నిరవంజి సువలు పులారా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాయో, ఏ నిరవంజి సువల ద్వారా నీటి గుర్రమే పులారా సావాసము కలిగి ఉంటుందో, ఆ యొక్క సువల చేత నన్ను బంధించండి అంటున్నాడు సంసోన్. అనగా తన జీవితములో పులారా ఏది సంతోషమో ఆ సంతోషము చేత నన్ను బంధించండి, ఏది ఆనందమో ఆ ఆనందము చేత నన్ను బంధించండి అన్నాడు. సంతోషము చేత ఎవరైనా బంధించబడితే సంతోషం ఇంకా రెట్టింపవ్వాలి, సంతోషము రెట్టింపవ్వాలి. కానీ ఆయన అంటాడు, సంతోషము చేత నన్ను బంధిస్తే నేను బలహీనుడనవుతా. విచిత్రమైన మాట. ఎవరైనా ఆనందముతో పులారా సంతోషముతో మనల్ని కౌగిలించుకుంటే, మనలో ఒకవేళ బలహీనత ఉన్న, నీరసమున్న, మనలో కూడా సంతోషము కలిగే అవకాశం ఉంది. కానీ పులారా సంతోషము కలిగినదే మనల్ని బంధిస్తే మనం ఇంకా సంతోషభరితులం అవ్వాలి. కానీ సంసోన్ అంటాడు, నేను బలహీనుడనవుతాను అంటున్నాడు. ఏం కారణము అంటే, సంసోను అబద్ధమాడుతూ దెలీలాను మోసగిస్తూ ఉన్నాడు. అబద్ధమాడుతూ దెలీలాను పులారా మోసగిస్తూ ఉన్నాడు. ఈ రోజున చాలా మంది కూడా అబద్ధమాడుతూ ప్రియులారా తాను పులారా మోసగించేవారున్నారు. అబద్ధాల చేత వారి జీవితాన్ని గడుపుకుంటూ నశించిపోయేవారున్నారు. కనుక జాగ్రత్తగా గమనించవలసిన విషయం, మొదటిది ఆ యొక్క నిరవంజి చెట్ల కొమ్మలతో ఉత్సాహధ్వని చెయ్యాలి పర్ణశాలల పండుగలు. రెండవది, నిరవంజి చెట్ల మధ్యన, నిరవంజి చెట్ల దగ్గర నీటి గుర్రము చక్కగా పులార పండుకొని ఉంటే అది చుట్టుకొని దానితో సావాసము చేస్తుంది. కానీ ఈ రోజున మన ఆత్మీయ జీవితములు పులార దేనితో సావాసము చేస్తున్నాము, వేటిని పట్టుకుని దేవుణ్ణి కనపరుస్తున్నాము, వేటిని పట్టుకుని దేవుని ఆరాధిస్తున్నాము, వేటిని పట్టుకుని దేవుని మహిమపరుస్తున్నాము, అవి పులార పట్టుకొని మహిమపరచనీయకుండా, లేక వాటితో సావాసము చేయకుండా వాటి చేతనే అపవాది మనలను బంధిస్తా ఉన్నాడు. వాటి చేతనే అపవాది మనలను బలహీనపరచడానికి చూస్తున్నాడు. అపవాది వాటి చేతనే మనల్ని బంధింపచేసి మనము బలహీనమైపోయేటట్లుగా వాడు ప్రవర్తిస్తా ఉన్నాడు. ఈ రాత్రి కాల వేళ దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, ఆలోచించండి. ఏది మీకు ఆత్మీయ బలమో, ఏది ఆత్మీయ ఉజ్జీవాన్ని కలిగిస్తుందో, ఒకవేళ వాటి ద్వారానే అపవాది మిమ్ములను బలహీనపరుస్తున్నాడేమో, అపవాది ఒకవేళ మిమ్ములను పులారా పాడు చేస్తున్నాడేమో, ఒకవేళ అపవాది మీ ఆత్మీయ జీవితాన్ని నశింపజేస్తున్నాడేమో, ఒక్కసారి ఆలోచించి పరీక్షించండి. ప్రార్థన చేసుకుందాం. మిగిలిన విషయాలు రేపు రాత్రి ధ్యానం చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడవైన పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి, దేవా దయను బట్టి, ఈ రాత్రి కాలవేళ లేఖనముల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తుతిస్తున్నా. ప్రభువా, విత్తబడిన వాక్యం నీరుగట్టి ఫలింపు దయచేయండి. నీ వాక్యము చేత మమ్మలను బలపరచండి. వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి విరాకడకు సిద్ధపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మీ సన్నిధానములో మేము నిరవంజి చెట్ల వలె నీటి కాలువల యొద్ద పెరిగేటువంటి అనుభవం మాకు దయచేయండి. నిరవంజి చెట్ల వలె ప్రభువా నిన్ను స్తుతించడానికి పనికొచ్చే కొమ్మలుగా మమ్మల్ని మార్చండి. నిరవంజి చెట్ల వలె ప్రభువా మా ఆత్మీయ అనుభవాలను బలపరుచుమని ఈ రాత్రి కాల వేళ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి జీవితములో ఒక నూతనత్వం, ఒక ప్రభా బలము, ఒక నీ యొక్క నాయన కృపాశక్తిని పొందుకునే భాగ్యము దయచేయమని మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్.
మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలం వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డకు దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందన. దేవుని మహాకృప చేత ప్రతిదినం ప్రభువు మనతో మాట్లాడుతూ ఎన్నో విషయాలలో ఆయన మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. మీరు కూడా చక్కగా వాక్యం వింటున్నారు. వినటమే కాదు, అనేక మంది వినేటట్లుగా దీన్ని షేర్ చేస్తూ ఉన్నారు. దేవుని యందు చక్కగా మీరు కూడా ఆనందిస్తున్నారు. కనుక ప్రతిదినం మనతో మాట్లాడుతూ మన బలపరుస్తూ ఆయన రాకడకు సిద్ధపరుస్తూ ఉండగా దేవుని మహాకృప వాక్యములు ఎదుగుతూ ప్రభువు రాకడకు సిద్ధపడదాం. అలాగనే గమనించండి, రేపు శుక్రవారం గనుక మరి ఆరాధన అయితే లేదు గాని రేపు రాత్రికి మరలా వాక్యం సిద్ధపడదాం. 17వ తారీఖు శుక్రవారం ఉదయం 9:30కు ఎల్పిఎఫ్ మినిస్ట్రీస్ హవాలీలో ఉన్న మెయిన్ చర్చి నందు మనకి ఆరాధన జరుగుతూ ఉంది. కనుక దాన్ని బట్టి సంఘ బిడ్డలు ప్రార్థన పూర్వకముగా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినట్లుగా మీరు సిద్ధపడండి. ప్రభువు ఈ మాటలు మీ హృదయాలలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.